తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే గోధుమ పిండి ఒక చిన్న కప్పు తీసుకున్నాను. ఒక చిన్న కప్పు తీసుకొని గోధుమ పిండి ఇందులో సాల్ట్ అయితే వేసేసుకుందాము. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకుందాము. చపాతీ పిండిలాగా కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాము. వాటర్ పోసుకొని ఒక చుక్క వాటర్ పోసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకుందాము. ఇందులోనైతే మనం కొంచెం ఆయిల్ పోసుకొని కలుపుకుందాము. కొంచెం ఆయిల్ పోసుకొని కలిపేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకొని ఇందులోనైతే కారం వేసుకుందాము. కారము వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులో గరం మసాలా వేసుకుందాము. ఒక చిన్న చిటికెడు గరం మసాలా వేసుకొని ఈ ఎగ్గును ఇందులో కొట్టిపోద్దాం. దీన్ని అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలి. మంచిగా సూపర్గా మొత్తం కారం కలిసేట్టుగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే చపాతీ పెట్టుకొని చపాతీ ముద్ద పెట్టుకొని మనము దీన్ని చపాతీలాగా ఒత్తేసుకుందాము. ఇది చపాతీ అయితే ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పెనం మీద వేసేద్దాము. పెనం అయితే ముందుగానే పెట్టుకొని వేడి చేసుకున్నాను. వేడి చేసుకొని ఆ తర్వాత ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని అయితే మంచిగా కాల్చుకుందాము. ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకుందాము. ఈ విధంగా తిప్పుకోవాలి. మంచిగా తిప్పుకొని ఇప్పుడు దీనికి ఆయిల్ అయితే పెట్టేద్దాము. ఆయిల్ కొంచెం ఆయిల్ పెట్టుకొని లైట్గా ఆయిల్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఎగ్ మిశ్రమం. ఇప్పుడు దీన్నైతే దీని మీద పోసేసుకుందాము. ఇంతే, అసలు పక్కకు పోయింది, పర్లేదు. మనము దీని మీద అయితే పోసేసుకుందాం. ఇంతే, మనది ఇదైతే రెడీ అయిపోయింది. ఇది పెనం అనేది లోతుగా ఉండేది అందుకోసం అని అది పక్కకు జరిగిపోయింది. మీరైతే ఇలానే పోసేసుకోండి. ఇది ఒక సైడు మంచి కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. అంతే, మన ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగుందో మన చపాతీ ఆమ్లెట్. ఇంతే, చేసుకోవడం చాలా ఈజీ. అసలు వెరీ టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన రొట్టె ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మాడిపోతుంది అనుకుంటా. చూసారా, ఇలా ఈ విధంగా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. అంతేనండి. మనము లోతు దాంట్లో వేసుకునేది ఉండే, సారీ, మీరైతే లోతు దాంట్లో చేసేసుకోండి. మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. రొట్టె ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీకు కనుక రొట్టె ఆమ్లెట్ నచ్చినట్లయితే తేజ కిచెన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.